are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దక్షిణ కొరియా పెట్టుబడిదారులు $122 మిలియన్ తో BITX ని స్మార్ట్ చేశారు. TSMS ని అధిగమించినట్టుగా తెలుస్తుంది. రష్యా క్రిప్టో కరెన్సీ మైనింగ్ గ్రే ప్రాంతాలను చెల్లింపులతో సహా క్లియర్ చేస్తుంది. హాంకాంగ్ ఆధారిత అసెట్ మేనేజర్ VSFG మరియు విలో స్పాట్ బిట్కాయిన్ ETFల కోసం అప్లికేషన్స్ చేస్తారు. హాంకాంగ్ సియోన్ దక్షిణ కొరియా క్రిప్టో స్లాష్ ఫండ్ ప్రోబ్ లో బెయిల్ పై విడుదలైంది. పెన్సిల్వేనియా స్టేట్ క్రిప్టోమైన పర్యావరణాన్ని కలుషితం చేసేందుకు క్లెయిమ్ వేశారు. FMA తాజా హెచ్చరికల్లో క్రిప్టో క్లోన్ మరియు లైసెన్స్ లేని సంస్థకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది. పోర్చుగల్ డేటా సేకరణ నిషేధంలో శామ్ ఆల్ట్మాన్ యొక్క వరల్డ్ కాయిన్ ను తాకింది. బిట్డీర్ బిట్కాయిన్ మైనింగ్ సదుపాయాన్ని విస్తరించడానికి $100 మిలియన్ సేకరించింది. చైన్ GPT మరియు పాలిగాన్ ల్యాబ్స్ అలయన్స్ NFT డెవలప్మెంట్ ను ప్రోత్సహిస్తుంది. మ్యాటిక్ రీబౌండ్ ని కోసం దశను సెట్ చేస్తుంది. కూకాన్ $500 మిలియన్ ఎకోడస్ తో బాధపడుతుంది. ఇంజెక్టివ్ INJ అయానిక అప్గ్రేడ్ ను ప్రారంభించింది. ఇథీరియం కి యాక్సెస్ ను సక్రియం చేస్తుంది. మంచ్బుల్స్ హ్యాకర్ ర్యాన్సమ్ లేకుండా $62.8 మిలియన్ ఈథర్ ని తిరిగి ఇచ్చాడు. మార్చిలో దక్షిణ కొరియా పెట్టుబడిదారులు వొలటాలిటీ షేర్లను 2x బిట్కాయిన్ స్ట్రాటజీ ETF BITX లో విశేషమైన ఆసక్తిని ప్రదర్శించారు. ఫండ్ లోకి గణనీయమైన $122 మిలియన్ ఇంజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ సిలోవానాస్ క్రిప్టో కరెన్సీ మైనింగ్ చుట్టూ ఉన్న బూడిద రంగు ప్రాంతాలను మరియు చెల్లింపుల కోసం దాని ప్రక్రియ ఉపయోగించడం గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అసెట్ మేనేజర్ VSFG దాని భాగస్వామి వాల్యూ పార్ట్నర్లతో కలిసి హాంకాంగ్ సెక్యూరిటీస్ అండ్ ఫ్యూచర్ కమిషన్ SFC తో స్పాట్ బిట్కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ని ETF కోసం దరఖాస్తు చేసుకున్నట్లు VSFG ఇన్వెస్ట్మెంట్ మరియు ప్రొడక్ట్స్ హెడ్ బ్రియాన్ చాన్ బుధవారం కాయిన్ డెస్క్ కి తెలిపారు. ప్రాసిక్యూటర్లు క్రిప్టో స్లాష్ ఫండ్ పై విచారణ కొనసాగిస్తున్నందున దక్షిణ కొరియా కోర్టు సాఫ్ట్వేర్ దిగ్గజం హాంకాంగ్ గ్రూప్ చైర్మన్ కుమారుడు బెయిల్ పై విడుదల చేసింది. క్రిప్టో మైనింగ్ రిగ్ యొక్క కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ నుండి దాని రెసిడెన్స్ రక్షణలో పెన్సిల్వేనియా రాష్ట్రం విఫలమైంది. కోర్టు ఫైలింగ్ చదవబడింది. మంగళవారం పెన్సిల్వేనియా పర్యావరణ NGO సేవ్ కార్బన్ కౌంటీ స్ట్రాంగ్ హోల్డ్ డిజిటల్ మైనింగ్ ను ఆరోపిస్తూ రాష్ట్ర కోర్టులో క్లెయిమ్ వేసింది. FMA అందించిన సమాచారం ప్రకారం BTC SWE అనేది న్యూజిలాండ్ లో చట్టబద్ధంగా పనిచేసే క్రిప్టో కరెన్సీ మార్పిడి అయితే ఇటీవల వారాల్లో ఎవరైనా దాని ప్రతినిధుల వల్లే నటించడం, యూజర్ ని సంప్రదించడం మరియు విజయవంతం కాని పెట్టుబడుల సమయంలో కోల్పోయిన నిధులను తిరిగి పొందే అవకాశాన్ని వాగ్దానం చేస్తున్నారు. పోర్చుగల్ నేషనల్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ CNPD 3 నెలల పాటు సిటిజన్స్ బయోమెట్రిక్ డేటాను సేకరించకుండా వరల్డ్ కాయిన్ ను నిషేధించింది. ప్రముఖ క్రిప్టో మైనర్ బిట్డీర్ టెక్నాలజీస్ తన విస్తరణ ప్లాన్స్ భాగంగా ప్రైవేట్ క్రెడిట్ సంస్థల నుండి $100 మిలియన్ పైగా సేకరించాలని చూస్తుంది.